ஒருத்தி மகனை பிள்ளை ஒருవలేయాడు ఓరాణి ఒరిరవే తన్నోడి ఒరువన్. దీని భావం 25వ పాసనంలో ఆండాళ్ తాయారు మనిషి స్వభావం గురించి ఒక గొప్ప ఉపదేశం చెబుతున్నారు. ఎంత భక్తి ఉన్నా మనసులో అహంకారం ఉంటే దేవుని అనుభవం రాదు. మనసును శాంతపరచాలి, సత్సంగంలో ఉండాలి, ప్రతి మాటలో ప్రేమ ఉండాలి. అప్పుడు మాత్రమే దేవునికి మనం చేరువ అవుతాం. ఈ పాసురంలో ఆండాళ్ గారు ఒక లోతైన సందేశం ఇస్తారు. కొంతమంది పుట్టుకతోనే అహంకారం, మదం, ద్వేషం కలిగి ఉంటారు. దేవుని దగ్గరకు వెళ్ళే మార్గంలో మనసులో చెడు ఉండకూడదు. సత్సంగం, మంచి మనుషుల సమాజం ఎంత ముఖ్యమో చెబుతుంది. మనసులో నేనే గొప్ప అనే భావం ఉంటే దేవుడి కరుణ కూడా రాదు. ఈ పాసురం యొక్క అసలు సందేశం ఏమిటంటే, మనసు శాంతంగా లేకపోతే దేవుని అనుభవం రాదు. ఆండాళ్ చెప్పినట్లుగా ఏదైనా ఆలయ దర్శనం అయినా, ఉదయం పూజ అయినా మనసు కోపం, అహంకారం, అసూయలతో నిండినప్పుడు ప్రయోజనం లేదు. జీవితంలో, దైనందిక జీవితంలో కూడా మనం చూస్తున్నాం. ఒక్క మాటకే కోపపడేవారిని, చిన్న విషయానికే తగువులు పడేవారిని, మనసు కుదుటగా ఉండని వారిని. అటువంటి మనసులో దైవం నిలువలేడు అని పాసురం చెప్తుంది. సత్సంగం, సద్విచారం, ధ్యానం ఇవి మనల్ని దేవుని వైపుకి తీసుకువెళ్తాయి. ఆండాళ్ అమ్మ చెప్పేది ఏమిటంటే, నిన్ను నువ్వు మార్చుకో, దేవుడు నీ దగ్గరికి వస్తాడు. మనం శాంతంగా ఉండి దేవునిపై ధ్యానం చేస్తే ఆ దేవుడు మన ముందు ఉంటాడు. మిత్రులారా, తిరుప్పావై 25వ పాసురం మనకు చూపించినది భక్తికి శాంతి, శాంతికి ప్రేమ, ప్రేమకి దైవానుభవమే మూలం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, జై ఆండాళ్ తాయార్. మరో పాసురం కోసం ఫాలో అవ్వండి.